వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. i24 న్యూస్ తెలుగుకు స్వాగతం. పులిచింతల ప్రాజెక్టు సందర్శనతో పాటు జగ్గయ్యపేటలో పర్యటించిన తంగిరాల చివరిగా కంచికచెర్లలోని దేవినేని రమణ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో భోజనం చేసి నిద్రకు ఉపక్రమించిన కొద్దిసేపటికే వాంతులయ్యాయి. వెంటనే అంగరక్షకుడు స్థానిక వైద్యుడితో ప్రథమ చికిత్స చేయించి నందిగామలోని మదర్ తెరిస్సా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడకు చేరుకున్న 10 నిమిషాల్లోనే తంగిరాల మృతి చెందారు. ఆయన రాత్రి 11 గంటల 45 నిమిషాలకు మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. నందిగామ ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించి ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే హఠాన్మరణం చెందడాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. మే 1, 1950న కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం పరిటాలలో జన్మించిన తంగిరాల కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. పరిటాల జెడ్పీ పాఠశాల, నందిగామ DBH పాఠశాలలో పాఠశాల విద్య అభ్యసించారు. విశాఖపట్నంలో డిగ్రీ, BL చదివారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగారు. న్యాయవాదిగా పనిచేసిన తంగిరాల నందిగామ బార్ అసోసియేషన్ కు 3 సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. వీరులపాడు జెడ్పీటీసీ సభ్యుడిగా, మండల పరిషత్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తెదేపా లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన తంగిరాల 2009లో నందిగామ అసెంబ్లీ స్థానం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో తెదేపా తరపున బరిలో దిగారు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా జయకేతనం ఎగరవేశారు. తాజాగా వైకాపా అభ్యర్థి జగన్మోహన్ రావుపై 5400 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా పనిచేస్తూనే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి LLM పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. దివంగత మాజీ మంత్రి దేవినేని రమణకు, మంత్రి దేవినేని ఉమాకు తంగిరాల ప్రభాకరరావు అత్యంత సన్నిహితుడు. మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తెదేపాను వీడిన తర్వాత తంగిరాల ప్రభాకరరావు నందిగామ నియోజకవర్గ బాధ్యతల్ని పర్యవేక్షిస్తూ వచ్చారు. బ్యాంకు ఉద్యోగిగా పనిచేసిన తంగిరాల భార్య గతంలోనే మృతి చెందారు. ఆయనకు ఓ కుమారుడు, 2 కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు కాగా రెండో కుమార్తె బ్యాంకు ఉద్యోగిని. కుమారుడు నాని BEd చదివారు. వివాదరహితుడు, నిజాయితీపరుడిగా అందరి మన్ననలు పొందిన తంగిరాల అంటే చంద్రబాబుకు ప్రత్యేక అభిమానం. తంగిరాల హఠాన్మరణ వార్త తెలియగానే ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలియగానే దేవుని చేశారు. చెప్పండి, మీ డిమాండ్ చెప్పండి, పర్లేదు. సెక్షన్ 23 subsection 1 clause C of Andhra Pradesh Municipalities Act 1965, which was in force prior to its amendment by the Andhra Pradesh Municipal Laws, Third Amendment Act 205, Act number 29 of 205, provided that out of the total number of officers of chairperson in the state, the government shall, subject to such rules as may be prescribed by notification, reserve such number of officers to the scheduled castes, scheduled tribes, backward classes and women. Section 23(1) of the said act, which was amended by the Andhra Pradesh Municipal Laws, Third Amendment Act 205, Act number 29 of 205, provides that the chairperson and vice chairman shall be elected by the elected members. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో స్వర్గీయ తంగిరాల ప్రభాకరరావు 10వ వర్ధంతిని పురస్కరించుకుని నివాళులర్పించిన టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కాకాని నగర్ గాంధీ సెంటర్లో తంగిరాల ప్రభాకరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు. గాంధీ సెంటర్లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన దేవినేని ఉమా, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. నందిగామ ప్రాంతానికి దేవినేని వెంకటరమణ, తంగిరాల ప్రభాకరరావు 2 కళ్ళు లాంటి వారని, అనునిత్యం ప్రజాసేవ కోసం పనిచేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. పిల్లలను చదివించమని
తన జేబులో 10 రూపాయలను తీసి ఇచ్చే మంచి మనిషి తంగిరాల ప్రభాకర్ రావు. రమణ ప్రభాకర్ రావు చూపిన మార్గం మనందరికీ మార్గదర్శకమని తంగిరాల సౌమ్య ఎమ్మెల్యే కామెంట్స్. సూర్యచంద్రులు ఉన్నంతకాలం రమణ తంగిరాల ప్రభాకర్ రావు గారి సేవలు మరవలేం. నందిగామ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఒక్క ఛాన్స్ మాయలో పడి నందిగామలో పసుపు జెండాను కోల్పోయాం. 2024లో కూటమి నాయకులు కార్యకర్తల కృషితో కూటమి జెండాను ఎగురవేశారు. ఇదే ప్రభాకర్ రావుకి మనం అందించే నిజమైన నివాళి అన్నారు. నివాళులు అర్పించిన వారిలో తంగిరాల సౌమ్య, నందిగామ ఎమ్మెల్యే మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు, మాజీ ఎక్సైజ్ మంత్రి నెట్టెం రఘురాం, మైనార్టీ నాయకులు బుడేమియా, రియల్ ఎస్టేట్ బిల్డర్ మువ్వా శేషగిరిరావు, జీడీఎంఎం ప్రసాదరావు, వడ్డెల్లి సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పదమదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, రుణము తీర్చే తరుణమిదిరా కిరణమై